హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సుదూర ప్రాంతాల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు సభకు తరలివస్తున్నారు. 2001 ఏప్రిల్ 27న కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా సింగిల్ పాయింట్ ఎజెండాతో పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు అప్పట్లో కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ ప్రస్తుత బీఆర్ఎస్ 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ వసంతంలోకి అడుగుపెట్టింది. దీంతో సిల్వర్ జూబ్లీ పేరుతో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు నిర్వహిస్తోంది. బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఎల్కతుర్తిలో గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ సభపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, ఓవర్ టు యు. బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి బీఆర్ఎస్ రజతోత్సవ సభకు అంతా సన్నద్ధమైంది. మొత్తం బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడికక్కడ తరలి వస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఉదయం నుంచే వాళ్ళ గ్రామాల్లో ఆయా గ్రామాల్లో జెండాలు ఎగరవేసి అక్కడి నుంచి బయలుదేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే సభ దగ్గరకు అంతా చేరుకుంటున్నారు. మనం చూస్తూ ఉన్నాం. ఆ మేరకు ఇక్కడ వేదిక ముందు కూర్చునేందుకు దాదాపుగా 1,00,000 నుంచి 1,50,000 కుర్చీలను ఏర్పాటు చేశారు. తర్వాత వెనకంతా కూడా నిలబడి చూసేందుకు వదిలేశారు. దాదాపుగా మనము ఇక్కడ 200 ఎకరాల్లో సభ నడుస్తుంది. తర్వాత 1000 ఎకరాలలో పార్కింగ్ పెట్టారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరుగుతున్నటువంటి బీఆర్ఎస్ రజతోత్సవ సభను బీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్గా పరిగణించి ప్రతిష్టాత్మకంగా తీసుకొని గత 10-15 రోజులుగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర నాయకులంతా కూడా ఇక్కడే ఉండి ఏర్పాట్లను చూస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం 2 వేదికలు, ఒకటి నేతలంతా కూర్చునేటువంటిది ప్రధాన వేదిక, తర్వాత ఒకటి కళాకారుల కోసం ఒక వేదిక ఏర్పాటు చేశారు. కళాకారులు అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ ఒక వాళ్ళ ఉద్యమం నుంచే బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ కూడా కళాకారులకు కళలు వాళ్ళ పాటలకు ఒక ప్రాధాన్యత ఇస్తూ వస్తుంది. కళాకారులకు సపరేట్ వేదిక. ఈ మేరకు కళాకారులందరూ కూడా గత 10-15 రోజులుగా వాళ్ళు హైదరాబాద్ కేంద్రంగా వాళ్ళు ట్రయల్ రన్స్ కూడా చేస్తూ ఉన్నారు. వాళ్ళు మొత్తం ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ప్రధాన వేదిక చూడవచ్చు. ప్రధాన వేదిక కేసీఆర్ సహా బీఆర్ఎస్ నేతలంతా దాదాపుగా 200 నుంచి 300 మంది కూర్చునేటువంటి విధంగా ఏర్పాటు చేశారు. ఇప్పుడిప్పుడే సభకైతే భారీ సంఖ్యలో తరలి వస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ నేతలు ఉన్నారు, వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర నాయకుడు నాగూర్ల వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. సార్, ఎట్లా మీ శ్రేణులు తరలి వస్తున్నాయి? ఇవాళ సభ ఎలా జరగబోతుంది? సభ బ్రహ్మాండంగా జరగబోతా ఉంది. ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మరి 10 ఏళ్ళు కేసీఆర్ నాయకత్వంలో వారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టినటువంటి మహానీయుడు కేసీఆర్ గారు. ఇప్పుడు మరి 10 ఏళ్ళ స్వర్ణయుగాన్ని చూసినటువంటి ఈ రాష్ట్ర ప్రజలు మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా మార్పు కనబడతా ఉంది. ప్రజలే మళ్ళీ కేసీఆర్ కావాలి, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కావాలి అనే నినాదంతో ప్రజలే స్వచ్ఛందంగా మరి బహిరంగ సభ విజయవంతం చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఇవాళ సభా ప్రాంగణానికి చేరుకోవడానికి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, పార్కింగ్ స్థలాలు దాదాపు 1100 ఎకరాల పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశాం. ఇటు వరంగల్ వైపు నుంచి వచ్చేటువంటి ఏదైతే జిల్లాలు ఉన్నాయో అది ఖమ్మం కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు, హైదరాబాద్ రంగారెడ్డి కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, ఇలాంటి మరి వరంగల్ వైపు నుంచి ఉమ్మడి 5 జిల్లాలకు మరి మేము అన్నీ కూడా రూట్ మ్యాప్స్ చేశాము. ఆ రూట్ మ్యాప్ను కూడా సోషల్ మీడియాలో మరి మనం పెట్టడం జరిగింది. ఇలా హైదరాబాద్ రంగారెడ్డి నుంచి వచ్చేటువంటి వెహికల్స్ అన్నీ కూడా మరి దేవన్నపేట బైపాస్ నుంచి మడిపల్లి మీదుగా అనంతసాగర్ మీదుగా సభాస్థలానికి చేరుకోబోతా ఉన్నాం. ఇలా వరంగల్ ఏరియా ఉన్నటువంటి నల్గొండ కావచ్చు, అలాగే ఖమ్మం కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, హైదరాబాద్ రంగారెడ్డి దాదాపు 550 ఎకరాల పార్కింగ్ స్థలం కలిగి ఉన్నది. ఆ పార్కింగ్ స్థలం నుంచి నేరుగా మరి సభాస్థలికి రావడానికి కూడా అప్రోచ్ రోడ్లను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే కరీంనగర్ వైపు నుంచి వచ్చే వెహికల్స్ కొంత పార్ట్ ఆఫ్ ఆదిలాబాద్ కావచ్చు, పార్ట్ ఆఫ్ నిజామాబాద్ కావచ్చు, మరి కరీంనగర్
దగ్గర నుంచి వచ్చేటువంటి వెహికల్స్కి మరి స్టేజ్కి ముందు వైపున 350 ఎకరాల పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పార్కింగ్ స్థలం స్టేజ్కి అన్ని పార్కింగ్లు కూడా స్టేజ్కి మరి 1 కిలోమీటర్ లోపున ఉండేటట్టుగా మరి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మరి పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశాం. మరి పార్కింగ్ స్థలాల్లో వాటర్ బాటిల్స్ కావచ్చు, అలాగే మజ్జిగ ప్యాకెట్లు కావచ్చు, అలాగే టాయిలెట్ సౌకర్యాలు కావచ్చు, అలాగే మనం ఎవరైనా అస్వస్థతకు గురైనా కూడా ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేసి మరి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేరుగా సభాస్థలికి రావడానికి బ్రహ్మాండమైనటువంటి మరి కేసీఆర్ గారి సూచనల మేరకు బ్రహ్మాండమైన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మనం చూస్తున్నాం సభకు సంబంధించినటువంటి మొత్తం అయితే సమాచారం ఇది. మనం ఇప్పటికే సభకు సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. కార్యకర్తలు, నాయకులు ఇప్పుడిప్పుడే సభాస్థలికి చేరుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో సభ నిర్వహించబోతున్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అయితే తరలి వస్తున్నారు. అందరూ కూడా వీళ్ళు ట్రాఫిక్ కోఆర్డినేట్ చేసేందుకు వాలంటీర్స్ అయితే పెట్టారని చెప్తున్నారు. ఇప్పుడిప్పుడేనైతే సభకు తరలి వస్తూ ఉన్నారు. సాయంత్రం సభ ప్రారంభం కాబోతుంది. అయితే మధ్యాహ్నం ఎండ ప్రభావం వల్ల కొంత కార్యకర్తలు అయితే మధ్యాహ్నం ఎండ ప్రభావం తర్వాత అంటే ఎండ తగ్గిన తర్వాత సభకు భారీగా చేరుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ మేరకు ఎండ కోసం అయితే ఇక్కడ మజ్జిగ ఎండ నుంచి కాపాడుకోవడానికి మజ్జిగ ఇటు చల్లటి నీళ్లు పెట్టినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా సభ విజయవంతం అవుతుందని బీఆర్ఎస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.